శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కన్యా రాశి వారి జాతకులు, ఒక ఆడది ఈ రోజున మీ ఇంటి ముందుకొచ్చి లేదా మీ జీవితంలోకి వచ్చి గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. ఆపమన్నా ఆపదు. వారికి ఎంతో సహాయం అర్థించి మీ వద్దకు వస్తుంది. అది ధన సహాయమే అనుకుంటే పొరపాటు. ధన సాయంతో మాత్రమే కాకుండా ఇంకా ఏ ఇతర సాయమైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ యొక్క ఆడది ఎవరు, ఎందుకు ఈ రోజు ఇలా చేస్తుంది, ఇందువలన మీకు కలగబోయే నష్టం ఏమిటి? కన్యా రాశి జాతకులు, మే మాసంలో 10వ తేదీ అనగా మనకి శనివారం తేదీ ఈ రోజునే ఇలా జరగడానికి కారణం మీ యొక్క గ్రహ గోచార స్థితి. నిత్యము కూడాను గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటాయండి. ఈ రోజున మాత్రం మోసపూరితమైనటువంటి సిచ్యుయేషన్ లోకి మీరు వెళ్లబోతున్నారు. కావున అప్రమత్తంగా ఉండండి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వారు స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, మీకు పరిచయం లేని వారు కావచ్చు, కానీ మీరంటే పరిచయం ఉన్నవారు కావచ్చు, ఎవరో చెప్పారు మీరు సాయం చేస్తారు అన్నట్లుగా మీ వద్దకు కూడా రావచ్చు. ఎందుకంటే మీ యొక్క దయాగుణం, ధర్మగుణం, దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి. లేదా ఎవరైనా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ. వారికి ఉన్న కష్టాన్ని మీరు తొలగించలేరు. వారి యొక్క కష్టాన్ని దాటించే ప్రయత్నం మీరు చేయలేరు. తనకు మాలిన ధర్మం మీకు అస్సలు పనికిరాదు. ఆ యొక్క స్త్రీ తెలుసు మీరు ఇంకా నష్టపోతారని వారికి ముందే తెలుసు. అయినా కూడా వస్తారు. వారి స్వార్థం కోసం వస్తారు. వారి కుటుంబం కోసం వస్తారు. వారి కష్టం నుండి వారు బయటపడిపోతే చాలే అన్నట్లుగా వస్తారు. అది ఏదైనా కావచ్చు. షూరిటీ సంతకాల విషయం కావచ్చు, లేదా ధనం గురించి కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర మార్గంలో అయినా కూడా మిమ్మల్ని నష్టపరచడానికే వస్తారు. సకల కుయుక్తులు పన్నుతారు. ఎంతో నటిస్తారు. మీ దగ్గరకు వచ్చే చివరకరకు అడుక్కున్న పని చేస్తారు. మిమ్మల్ని ప్రాధేయపడతారు. మీ కాళ్లు కూడా పట్టుకోవచ్చు. కాళ్లు పట్టుకుని లాగేసే తత్వం వారిది. గుర్తు పెట్టుకోండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ దగ్గరకు వచ్చారు అంటే నమ్మవద్దు. మీ యొక్క బలం, బలహీనత అన్ని తెలుసుకునే వస్తారు. ఎప్పుడైనా మన వద్దకు సాయం కోసం వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. నిజాయితీగా ఉన్నవారు వస్తారు, లేదా మిమ్మల్ని నష్టపరచడానికి వచ్చేవారే అధికంగా ఉంటారు. ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువ ఉందండి. మనల్ని ఎలా అయినా నష్టపరిచి, మభ్యపెట్టి, మాయ చేసి మన వద్ద వారికి కావాల్సింది ఉంది గుంజుకొని వెళ్లిపోయే తంతే ఎక్కువగా ఉంటుంది. అటువంటి స్త్రీలే వస్తారు. మీరు ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మీరు అస్సలు తేల్చుకోలేకపోతారు. కావున ఒక పని చేయండి. మీ సమస్యను మీ కుటుంబ సభ్యులకు అప్పగించండి. వారు జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఆ సమస్యను దాటవేసి వారికి ఇచ్చేయండి. మీ సమస్యను వారి మీద పెట్టేయండి. వారు మీకు తగిన పరిష్కారం చూపిస్తారు. అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడు ఈ రోజున ఒక చిన్న అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మన కంటికి మంచి చెడు 2 దారులు కనిపిస్తూనే ఉంటాయి. నిత్యం అగుపడుతూనే ఉంటాయి. మనం ఏ దోవను ఎంచుకుంటామో ఆ ఫలితాన్ని పొందుకుంటాము. కావున ఈ రోజున ఈ చిన్న సలహా మీకు చాలా పెద్ద నష్టం నుండి బయటపడే దారి అవుతుంది. కావున జాగ్రత్త. లేదు సాయం చేయాలని లేనిపోని కేసుల్లో ఇరుక్కోవచ్చు. లేనిపోని నష్టాన్ని కొని తెచ్చుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న మీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకోవచ్చు. తత్ఫలితంగా
కుటుంబ సభ్యులతో మీకు మధ్యన వాగ్వివాదం జరగొచ్చు. మీ యొక్క జీవితం అల్లకల్లోలం అయిపోవచ్చు. కేవలం ఆ స్త్రీ వల్లే ఇదంతా జరుగుతుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ నమ్మాలి. ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయిన వారు ఎంతమంది లేరు చెప్పండి. మన ఇతిహాసం, మన మహాభారతంలో కూడా, రామాయణంలో కూడా ఇదే చెప్పారు. కానీ స్త్రీ విషయంలో మనం ఇప్పటికీ తప్పటడుగులు వేస్తూనే ఉంటాము. స్త్రీ యొక్క మాయ మాటల్లో పడిపోతూ ఉంటాము. కావున ఈసారి అయినా మీరు జాగ్రత్త వహించండి. జీవితంలో ఎన్నో మోసాలు అనుభవించారు. ఎన్నో కుట్రల్లో పాలు భాగస్వామ్యం అయ్యారు. మీ మీద ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు నిందలు వేశారు. కానీ ఈ రోజున మాత్రం తెలివిగా వ్యవహరించండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంత వదనంతో ఈ రోజున ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వండి. మీ యొక్క కష్టం మొత్తాన్ని కూడా వారికి తెలియపరచండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశం వస్తోంది. మెయిల్ కానీ కాల్ కానీ ఈ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ధి కూడా ఈ రోజున కలగబోతుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు కూడా వస్తాయి. ఎంతో చక్కగా ఉన్నప్పటికీ మాయని మచ్చ మాత్రం ఈ రోజున ఆ స్త్రీ రూపంలోనే వస్తుంది. కావున జాగ్రత్త అవసరము. నిత్యము కూడాను శివ భగవాను మనసులో స్మరించుకుని శివ భగవాను వేడుకోండి. నిత్యము కూడాను శివ భగవాను పటం ముందర ఆవు నేతి దీపం వెలిగించి మీ యొక్క కష్టాలు ఏకరువు పెట్టండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.